హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో ఉన్నటువంటి అలంకారాలను చిత్రాల ద్వారా ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ మనకు ఏనుగు బొమ్మ ఉంది, తర్వాత వచ్చేసి తాబేలు, తర్వాత ఎలుక. మరి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎందుకంటే పిల్లలంతా కూడా ఆల్రెడీ అలంకారాలన్నీ చదివేసింటారు కాబట్టి వారి కోసమని ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క చిత్రాన్ని చూస్తేనే మీకు ఏ అలంకారం గుర్తొస్తుంది? ఇక్కడేమో ఏనుగుంది, తాబేలుంది, ఎలుక ఉంది. తర్వాత వచ్చేసి ఇటుపక్క వచ్చేసరికి ఆ యొక్క జంతువులు ఉండేటువంటి స్థావరాలు ఉన్నాయి. అంటే ఏనుగు ఎక్కడుంటుంది? అడవిలో ఉంటుంది. తాబేలు ఎక్కడుంటుంది? కొలనులో ఉంటుంది. ఎలుక ఎక్కడుంటుంది? చెట్టు యొక్క బిలము కదా, రంధ్రము అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఇది చూస్తేనే మీకు ఏ అలంకారం గుర్తొస్తుంది? బాగా ఆలోచించండి, నేనే చెప్పేస్తాను. గజ కచ్చప మూషికంబులు వన జల బిలమునందు ప్రవేశించాయి. గజ కచ్చప మూషికంబులు వన జల బిలమునందు ప్రవేశించాయి. ఇక్కడ మనకు ఏనుగు, తర్వాత గజ అంటేమి ఏనుగు, కచ్చప అంటే తాబేలు, మూషికంబు అంటే ఎలుక. మరి ఈ గజ కచ్చప మూషికంబులు వన జల బిలమునందు ప్రవేశించాయి అని చెప్పారు. అంటే ఇక్కడ 3 జంతువుల పేర్లు, అవి ఉండేటువంటి స్థావరాలని ఇవ్వడము జరిగింది. మరి దీన్ని మనం ఎలా చెప్తాము? ఏనుగు అడవిలో, తాబేలు నీటిలో, తర్వాత ఎలుక చెట్టు తొర్రలో, బిలం అంటే రంధ్రంలో నివసిస్తున్నాయి అని మనము ఒక క్రమంగా చెప్తాం. కాబట్టి ఇది ఏ అలంకారము? క్రమాలంకారము. ఏ అలంకారము? క్రమాలంకారం అవుతుంది. అంటే మనం ఏం చేయాలి? వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటారు. మనకు ఏమిచ్చినాడు? గజ కచ్చప మూషికంబులు వన జల బిలమునందు ప్రవేశించాయి. దీన్ని మనం ఎలా రాయాలి? గజం వచ్చేసి అంటే ఏనుగు వచ్చేసి అడవిలో, తర్వాత కచ్చపం అంటే తాబేలు వచ్చేసి నీటిలో, ఎలుక వచ్చేసి రంధ్రంలో నివసిస్తున్నాయి అని ఇలాగా మనము వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటారు. చూసారు, అంతే కదా. ఇక్కడ మనము 3 జంతువుల పేర్లు ఇచ్చినారు, 3 స్థావరాలు ఇచ్చినారు. మనం ఏం చేస్తున్నాము? ఒక జంతువు పేరు, అది ఉండే స్థావరము, తర్వాత మరొక జంతువు పేరు, అది ఉండే స్థావరం, తర్వాత మరొకటి దాని యొక్క స్థావరం. ఇలాగా మనము వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటాము. తర్వాత నెక్స్ట్ చిత్రం. ఈ చిత్రాన్ని చూస్తేనే నేను ఇప్పుడు మీకు ఏది చెప్పబోతున్నానో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఆలోచించండి ఒకసారి, బాగా చూడండి. గుర్తొచ్చిందా? ఏం లేదు, గోరు వంక వంక చూసేను. గోరు వంక చూసేను అనేటువంటి వాక్యం మీకు ఈ చిత్రాన్ని చూడగానే గుర్తుకు రావాలి. మరి గోరు వంక చూసేను అనేటువంటిది ఏ అలంకారం అవుతుంది? చెప్పండి. ఇక్కడ గోరు వంక 2 మనకి ఇక్కడ జంట పదాలు వచ్చాయి. మరి మొదటి గోరు వంక అంటే అదొక పక్షి కదా, వంక అంటే ఒకవైపు చూసింది అనేటువంటి అర్థము వస్తుంది కదా. కాబట్టి సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే వస్తే దాన్ని ఏ అలంకారం అంటారు? అంటే సేమ్ సమాన వర్ణాలు అంటే ఒకటే అక్షరాలు, వర్ణం అంటే అక్షరం కదా, అంటే ఒకటే జంట పదాలు అనమాట. సమాన వర్ణాలు గల పదాలు
ఎలా వస్తున్నాయి? అర్ధభేదముతో వస్తున్నాయి. ఇక్కడ భేదం అనేది ఉంది. గోరు వంకలో వంకకి వేరే అర్థం ఉంది, తర్వాత వంక చూసెనులో వేరే అర్థం అనేది వస్తుంది. ఇలాగా సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంటనే వస్తే దాన్ని ఏ అలంకారం అంటారు? కరెక్ట్, చేకానుప్రాస అలంకారం అని అంటారు. చేకానుప్రాస అలంకారము. గజకచ్చప మూషికములు వనజల బిలం నందు ప్రవేశించాయి అంటే ఏ అలంకారము? క్రమాలంకారము. ఏనుగు వచ్చిందంటేనే ఏనుగు ఒక క్రమంలో నడుస్తుంది అనుకొని గుర్తుపెట్టుకోండి. క్రమాలంకారము గజము, ఏనుగు. తర్వాత గోరు వంక చూసెను. గోరు వంక చూసెనంటే ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది. లక్షణాలు కూడా ఖచ్చితంగా రాయాలి. లక్షణాలు రాయకుంటే మీకు మార్క్ అనేది ఒకటే వస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదము కలిగి వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అని అంటారు. మొదటి దానికేమి? వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటారు. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఏముంది? ఒక బావి ఉంది, నీరు అనేది ఉంది. మీరు ఈ చిత్రాన్ని చూడగానే మీకు ఏం వాక్యం గుర్తొస్తుంది? ఆలోచించండి. చాలా ఈజీనే కదా. బావిని మనం ఏమంటాము? నుయ్యి అని అంటాం కదా. కాబట్టి చెప్పండి, మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి. మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి. ఎక్కడైనా సరే నీరు పాతాళానికి చేరుతుందా? చేరదు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడము చేస్తున్నారు, అంతే కదా. ఇలా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే ఏ అలంకారం వస్తుంది? అతిశయోక్తి అలంకారము వస్తుంది. మా నూతిలో నీరు పాతాళానికి చేరుతుంది అంటే ఏ అలంకారం రాస్తారు? అతిశయోక్తి అలంకారం అని రాయండి. అంటే దీనికి లక్షణం వచ్చేసి ఏం రాయాలంటే, గోరంతను కొండంత చేసి చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారము. గోరంతను కొండంత చేసి చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ చిత్రం. ఇక్కడ ఎవరున్నారు? ఒక అమ్మ ఉంది, ఒక బాబు ఉన్నాడు. మరి ఈ అమ్మ ఏం చేస్తుంది? పిల్లవాడికి గోరు ముద్దల్ని తినిపిస్తుంది. అంటే ఎంతో ప్రేమగా ఆ పిల్లవాడిని చూసుకుంటుంది. మరి ఈ యొక్క చిత్రాన్ని చూడగానే మీకు ఏమి గుర్తొస్తుంది? ఆలోచించండి. మనకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి మొత్తము అలంకారాలు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా వాక్యం వాళ్ళు ఇస్తే మనం రాయడం కాదు, మనమే వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పు లేకుండా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చిత్రాన్ని చూడగానే మీకు వాక్యం అనేది గుర్తుకు రావాలి. అమ్మ ఉంది, ప్రేమ చూపిస్తుంది. కాబట్టి ఏది? అమ్మ చూపించే ప్రేమ. అమ్మ చూపించే ప్రేమ. ఇక్కడ చూడండి, ప్రేమ అనే జంట పదాలు వచ్చినాయి పక్కనే. కానీ మొదటి దానికి ప్రేమ అన్న ఒకటే అర్థం వస్తుంది, రెండో దానికి కూడా ప్రేమ అంటే సేమ్ అర్థం అనేది వస్తుంది, ఒకటే అర్థం అనేది వస్తుంది. అంటే ఇక్కడ జంట పదాలు వచ్చినాయి కానీ అర్థభేదం అనేది లేదు. జంట పదాలకి అర్థభేదం అనేది లేదు. ఇలా జంట పదాలకు అర్థభేదం లేకుండా వచ్చినట్లయితే అది ఏది? లాటానుప్రాస అలంకారము. అంటే మీరు బాగా గమనించాలి, చేకానుప్రాస అలంకారానికి వ్యతిరేకమే ఈ లాటానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. ఎందుకంటే చేకానుప్రాసలో మనం ఏం చెప్పినాము? సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అని చెప్పాం. మరి లాటానుప్రాసకి ఏం చెప్పాలి? సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదము లేకుండా
ఆడ కలి అని చెప్పినాము, ఇక్కడ లేకుండా అంటున్నాం అంతే. సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదము లేకుండా వెంటనే వస్తే దానిని లాటానుప్రాసలంకారం అని అంటారు. ఇంకొక గుడ్డి గుర్తు కూడా చెప్తాను మీకు. అన్నిసార్లు ఉండదు, కొన్నిసార్లు పనికొస్తుంది. ఎందుకంటే మనకి చేకానుప్రాస అలంకారంలో జంట పదాలు అనేటువంటిది మధ్యన వస్తాయి. ఇందాక ఏం చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్ చేకానుప్రాసకి? గోరు వంక వంక చూసెను. ఇక్కడ చూడండి, వంక వంక అనేది మధ్యన వచ్చినాయి జంట పదాలు. కానీ దీనికి లాటానుప్రాస అలంకారానికి ఈ జంట పదాలు ఎక్కడొస్తాయి? చివరన వస్తున్నాయి. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ అంటే వాక్యం యొక్క చివరనే మనకు జంట పదాలు అనేటువంటివి వస్తున్నాయి. అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. అన్నిసార్లు కాకపోయినా మనకు పనికొస్తుంది. మధ్యన జంట పదాలు వచ్చినాయంటే చేకానుప్రాస అలంకారము, వాక్యం చివరన జంట పదాలు వచ్చినాయంటే లాటానుప్రాస అలంకారం అని మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. తర్వాత దీనిలో అర్ధభేదం అనేది ఉండదు. చేకానుప్రాస అలంకారంలో అర్ధభేదం అనేది ఉంటుంది. మరి లాటానుప్రాస అలంకారానికి లక్షణం ఏం రాస్తారంటే, సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం లేకుండా వెంటనే వస్తే అది లాటానుప్రాస అలంకారము అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఎవరున్నారు? పైన కరెక్ట్ సూర్యుడు ఉన్నాడు, కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. మరి ఈ సూర్య చంద్రుల్ని చూడగానే, ఈ చిత్రాలు చూడగానే మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది అలంకారాలలో? గెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి పగలు ఉంది, ఇక్కడ వచ్చేసి రాత్రి ఉంది కదా. మరి మొత్తం ఇక్కడ చూడండి, సూర్యుడు చంద్రుడు రాత్రి, సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి. మరి దీన్ని చూడగానే మీకు ఏ వాక్యం గుర్తు రావాలి? సూర్య చంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు తర్వాత పగలు రాత్రి అని ఇచ్చినారు. మనం ఏం చేస్తాము? దీనికి సూర్యుడు పగలుకు అధిపతి అని, చంద్రుడు రాత్రికి అధిపతి అని మనము ఒక క్రమంగా చెప్పడము జరుగుతుంది. ఇలా వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారమని అంటారు. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు అని వచ్చిందనుకోండి, క్రమాలంకారం అని పెట్టండి. మనకు ఇందాక గజకచ్చపం మూషికములు వనజల బిలమునందు ప్రవేశించాయి, అది కూడా క్రమాలంకారమే కదా. అంటే 3 జంతువుల పేర్లు ఉండే స్థావరాలు ఇస్తారు. మనము ఏది ఎక్కడ ఉంటుందని ఒక క్రమంలో చెప్తాము, ఒక్కొక్క జంతువు ఒక్కొక్క స్థావరం. అలాగనే ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇచ్చినారు, పగలు రాత్రి ఇచ్చినారు. మనం ఏం చేస్తాము? సూర్యుడు పగలుకు అధిపతి అని, చంద్రుడు రాత్రికి అధిపతి అని మనం చెప్పడము జరుగుతుంది. అంటే క్రమంగా చెప్తున్నాం కాబట్టి వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటారు. అర్థమవుతుందా అండి? ఇక్కడ చిత్రమేమో మా నూతిలో నీరు పాతాళానికి చేరుతుంది అంటే అతిశయోక్తి. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ అంటే లాటానుప్రాస అలంకారము. జంట పదం వచ్చింది, చివరన వచ్చింది, అర్థంలో తేడా లేదు కాబట్టి లాటానుప్రాస అలంకారము. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు అంటే ఇది క్రమాలంకారము అవుతుంది. నెక్స్ట్ చిత్రం చూడండి, ఇది రైతులు ఉన్నారు కదా. ఇది చూస్తుంటే మీకు ఏ చిత్రం, ఇదే వాక్యం గుర్తొస్తుంది? రైతులు వచ్చినారంటేనే మీకు ఏది గుర్తొస్తుంది? ఇక్కడ రైతులు ఉన్నారు, తర్వాత పక్కన ఏమొస్తుంది? వర్షం పడుతున్నట్లు ఉంది. అంటే దేవుడు వర్షం కురిపిస్తున్నాడు కదా. అంటే దీనికి ఏ వాక్యం సరిపోతుంది? ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. నేను ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఫోటో పెట్టింటే మీకు ఇంకా బాగా ఉండేది. ప్రభుత్వము
రైతులపై దయావర్షం కురిపించింది. నేను కావాలనే రాయలేదు, ఎందుకంటే పిల్లలు చిత్రాన్ని చూడగానే వాళ్ళు గెస్ట్ ఎన్ని చేయగలుగుతున్నారో తెలుసుకోవాలని మా పిల్లల కోసమని నేను ఇక్కడ వాక్యాలు అనేటువంటివి రాయలేదు. ఎందుకంటే వాళ్ళు గెస్ట్ చేస్తే బాగుంటుంది, అంటే వాళ్ళకు వాక్యాలు గుర్తున్నాయంటే వాళ్ళు దాని యొక్క ఆన్సర్ని కూడా గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ చూడండి, ప్రభుత్వం రైతులపైన దయావర్షం కురిపించింది. ఎప్పుడైనా సరే దయావర్షము, సంసార సాగరము, ఇవన్నీ వాటర్ సంబంధించే కదా, ఇవన్నీ సముద్రంలో నీరు ఉంటుంది, వర్షము నీరే, ఇలా ఇవి వచ్చినాయనుకోండి సంసార సాగరం, సాగరం అన్నా కూడా సముద్రమే. ఈ సముద్రం అనే పదాలు వచ్చినాయంటే మనకు ఖచ్చితంగా అది రూపకలాంకారము రాయండి. ఎందుకంటే దయ అనేది వర్షము, సంసారం అనేది సాగరము, ఇలా అనేది అని వస్తుంది అనుకోండి రూపకాలంకారం అనేది వస్తుంది. ప్రభుత్వము రైతులపై దయావర్షం కురిపించింది. దయ అనేది వర్షం, రూపకాలంకారం అని రాయండి. తర్వాత ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఒక బోట్ ఉంది. ఆ బోట్లో తెడ్డులో ఎవరున్నారు? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అనేది కూర్చొని ఉంది. అంటే సంసారం అనమాట. సంసారం అంటేనే మామూలుగా ఫ్యామిలీని సంసారం అని అంటుంటారు కాబట్టి సంసారము. తర్వాత ఇక్కడ ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు? సముద్రాన్ని ఈదుతున్నాడు కదా. కాబట్టి మీకు ఈ చిత్రాన్ని చూస్తేనే మీకు ఏం గుర్తు రావచ్చు? బాగా ఆలోచించండి. పైనేమో సంసారము, కిందేమో సముద్రం అంటే సాగరం అంటాము, సాగరాన్ని ఈదడము. మరి ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. సంసార సాగరాన్ని ఈదటం కష్టం. సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇందాకే చెప్పాను కదా నేను, దయా వర్షం కానీ, వర్షం కానీ, సాగరము అని కానీ వచ్చిందంటే ఏ అలంకారం పెట్టాలన్నాను? రూపకాలంకారం అని పెట్టండి. తర్వాత చిత్రం వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ చిత్రము అంతగా గుర్తుపట్టకపోయినా నేను కొద్దిగా అడుగుతాను, దాన్ని బట్టినే కనుక్కోవచ్చు. ఈ వ్యక్తిని చూడగానే మీకు ఎలా అనిపిస్తున్నాడు? చూడడానికి చదువుకోని వాడిలాగా ఉన్నాడు, అంటే నిరక్షరాస్యుడిలాగా ఉన్నాడు. మరి నిరక్షరాస్యులు అంటే చదువుకోకపోతే జీవితంలో ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు? కూలి పనో ఏదో ఒక పని చేసుకొని బ్రతకాల్సిందే కదా. కాబట్టి దీనికి మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది అలంకారాలలో? చెప్తాను. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అంతే కదా. చదువు లేకపోతే ఖచ్చితంగా అక్షర జ్ఞానం లేని వ్యక్తి జీవితంలో కష్టాల పాలు అవుతాడు కదా. కాబట్టి అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును అనేటువంటి వాక్యము మీకు ఈ చిత్రం ద్వారా గుర్తుకు రావాలి. మరి ఈ వాక్యాన్ని చూసినట్లయితే, బాగా గమనించినట్లయితే, ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేకసార్లు వాక్యంలో ప్రయోగించినారు. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షంగా కష్టముల పాలగును. ఈ వాక్యంలో క్ష అనే అక్షరము, రా అనే అక్షరము, లా అనే అక్షరము, ఇలా చాలా అక్షరాలు మనకు వచ్చిన హల్లులే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేకసార్లు వాక్యంలో ప్రయోగించబడితే దానిని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు. ఏమంటారు? వృత్యానుప్రాసాలంకారం అని అంటారు. తర్వాత ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఒక ఆమె ఒక అతనికి భోజనము పెట్టింది. ఆ భోజనంలో నేను అన్ని సర్కిల్స్ వేసినాను చూడండి. అంటే చూడడానికి ఎలాగున్నాయి? భక్ష్యాలలాగా ఉన్నాయి, రౌండ్గా కదా. కాబట్టి మీకు నేను భక్ష్యము అనే పదాన్ని చెప్పడంతోనే
మీకు ఈ చిత్రం చూడగానే మీకు ఏది వాక్యం గుర్తొస్తుంది? ఆలోచించండి కొద్దిగా. ఈ వాక్యంలో ఇక్కడ మనకు భక్ష్యము అనే పదం గుర్తొస్తే పక్కన ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మయ్య అనేటువంటి పేరును పెట్టుకున్నట్లయితే మనకు ఏ వాక్యం గుర్తొస్తుంది? లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. అర్థమైందా? లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా అంటే 1,00,000 భక్ష్యాలు తినే వ్యక్తికి ఒక భక్ష్యం తినడము తినలేడనే అనుకోలేడు, తినేస్తాడు కదా. కాబట్టి ఈ వాక్యం అనేది మీకు గుర్తుకు రావాలి. మరి ఈ వాక్యాన్ని కూడా మీరు బాగా గమనించినట్లయితే ఇందాక అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి అని ఉందా, సేమ్ అలాగనే ఈ వాక్యంలో కూడా వచ్చినటువంటి హల్లులే అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వాక్యంలో ప్రయోగించడం జరిగింది. చూడండి, 1,00,000 భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. దీనిలో లా అనే అక్షరము, క్ష అనే అక్షరము, భా అనే అక్షరము, లా అనే అక్షరము, ము అనే అక్షరము, ఇలాగా అనేక హల్లులు, ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వాక్యంలో ప్రయోగించబడినాయి. ఇలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాసలంకారం అని అంటారు. మరి వృత్యానుప్రాసలంకారానికి లక్షణం రాయండి అంటే ఏం రాస్తారు? ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వాక్యంలో ప్రయోగించబడితే దానిని వృత్యానుప్రాసలంకారం అని అంటారు. ఖచ్చితంగా మీరు లక్షణము రాయాలి. ఇంతకుముందంటే 1 మార్క్ 2 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా మనకు బ్లూ ప్రింట్లో లక్షణం రాస్తేనే మనకు 1 మార్క్ అనేది వస్తుంది. తర్వాత అలంకారం పేరు రాస్తే 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అలంకారం పేరుతో పాటు లక్షణమును రాయాలి. తర్వాత ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఆడవాళ్ళంతా కూర్చొని ఏదో సమస్య మీద మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. మరి పక్కన స్త్రీ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, వింటినారిని పట్టుకుంది కదా. మరి ఇక్కడ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడేమో స్త్రీ నారిని బిగించింది. మరి ఈ 2 చిత్రాలను చూసినట్లయితే మీకు ఒక వాక్యము అలంకారాల్లో ఏ వాక్యం గుర్తొస్తుంది? బాగా ఆలోచించండి. సమస్యలు, ఇక్కడ నారి బిగించడం. మరి చాలా సులభంగా కనుక్కోవచ్చు. సమస్యల సాధనకు నారి బిగించింది. సమస్యల సాధనకు నారి బిగించింది. చూసారా ఎంత సులభంగా కనుక్కోవచ్చో? సమస్యల సాధనకై నారి బిగించింది. మరి ఇక్కడ కూడా మీరు బాగా గమనించినట్లయితే నారి అనే జంట పదము ఎక్కడొచ్చింది? మధ్యనే వచ్చింది కదా. మరి మొదటి నారి అనే పదానికి వేరే అర్థం వస్తుంది, రెండవ నారి అనే పదానికి వేరే అర్థము వస్తుంది. మరి మొదటి నారికి అర్థమేమి? నారి అంటే స్త్రీ. ఇక్కడ అందుకే నేను స్త్రీ బొమ్మ పెట్టాను. మొదటి నారికి అర్థమేమి? స్త్రీ. మరి రెండవ నారి అనే పదానికి ఏమి అర్థము? వింటి నారి. నారి బిగించింది అంటే స్త్రీ వింటి నారిని బిగించింది అనేటువంటి అర్థము వస్తుంది. అంటే సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం ఇక్కడ ఉందా లేదా? అర్థభేదము ఉంది కదా. ఎందుకు? నారి అంటే స్త్రీ అని అర్థం వస్తుంది, ఇంకో నారికి వింటి నారి అని అర్థం వస్తుంది. కాబట్టి సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదము కలిగి వెంటనే వస్తే దానిని చేకానుప్రాసలంకారం అని అంటారు. గోరువంక వంక చూసెను, తర్వాత ఇది సమస్యల సాధనకై నారి బిగించింది. ఇవన్నీ కూడా మనకు చేకానుప్రాసలంకారం కిందికే వస్తుంది. అంతేకాకుండా నేనేం చెప్పాను? గుడ్డి గుర్తు జంట పదం అనేది మధ్యన వస్తుంది.
అదే లాటానుప్రాస అలంకారానికి అయితే చివరన ఉంటుంది. తర్వాత చిత్రం చూడండి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు కదా. రాజు తర్వాత ఇంకొక వ్యక్తి అతనికి చేతులు ఇలాగా పెట్టాడు, అంటే నీకేదో శుభం కలుగు అని చెప్పినట్లు పెట్టాడు. మరి ఇక్కడ రాజు శుభము అనే అర్థాలు వస్తున్నాయి కాబట్టి మీకు ఈ చిత్రం చూడగానే మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది అలంకారాలలో చెప్పండి. మొదట ఎవరిలా? రాజు. కాబట్టి రాజా నీది శుభంకరకరము. రాజా నీది శుభంకరకరము. మనకిక్కడ జంట పదం వచ్చింది, కానీ కొన్నిసార్లు చివరన వచ్చినంత మాత్రాన అది లాటానుప్రాస అలంకారం కాదు. నేను చెప్పిన అందుకే అన్నిసార్లు ఇది సాధ్యం కాదు, అప్పుడప్పుడు కొన్నిసార్లకి పనికొస్తుంది అని. కాబట్టి ఇక్కడ రాజా నీది శుభంకరకరము అంటే ఈ శుభంకరము, ఈ మొదట వచ్చినటువంటి కరము అనేది శుభంలో వచ్చినటువంటి కరం అవుతుంది. తర్వాత వచ్చినటువంటి కరము అని అర్థము, దానికి అర్థం ఏమొస్తుంది? చేయి అనేటువంటి అర్థము వస్తుంది. అర్థమైందా? శుభంకరకరము. శుభంకర అంటే ఈ శుభంలో వచ్చినటువంటి కరము అనే అర్థము ఒకటి, తర్వాత కరము అంటే చేయి అని అర్థము వస్తుంది. అంటే అర్థంలో భేదం ఉందా లేదా? అర్థంలో భేదం అనేది ఉంది. అంటే సమాన అర్థాలు, సమాన వర్ణాలు కలిగినటువంటి పదాలు అర్థభేదముతో వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అని అంటారు. లాటానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము రెండిట్లో జంట పదాలు ఉంటాయి. కానీ మీరు ఏం చేయాలి? రెండిటికి అర్థంలో తేడా ఉంటే చేకానుప్రాస అలంకారం పెట్టండి. అర్థంలో తేడా లేదనుకోండి, అప్పుడు లాటానుప్రాస అలంకారము పెట్టండి. చివరన వచ్చిందా మధ్యన వచ్చిందా అనేది కొన్నింటికి పనికొస్తుంది. కానీ మనము ఏం మైండ్లో పెట్టుకోవాలి? అర్థభేదము కలిగి ఉంటే చేకానుప్రాస అలంకారము, అర్థభేదం లేకపోతే లాటానుప్రాస అలంకారం. మరి ఇప్పుడు చెప్పండి, రాజా నీది శుభంకరకరము ఏ అలంకారం వస్తుంది? చేకానుప్రాస అలంకారం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుభంకరలో కర అనే పదం వచ్చింది. కరం అంటే చేయని వేరే అర్థము వస్తుంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. సమాన వర్ణాలు కలిగినటువంటి పదాలు, జంట పదాలు అర్థభేదంతో వచ్చినాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత చిత్రము. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, పక్కనే పెదవుల బొమ్మ ఉంది. కాబట్టి అందమైన దాన్ని మనం ఏమంటాము? ఇది చూడగానే మీకు గుర్తు రావాలి, పెదవులు, అందము. ఈ రెండు పదాలను బట్టి మీకు అలంకారాలలో మనకు టెక్స్ట్ బుక్లో ఏ వాక్యం వచ్చింది? అందము అంటే సుందరము అంటాం కదా. కాబట్టి సుందర దరహాస రుచులు. దరహాసము అంటే మీ నవ్వు. సుందర దరహాస రుచులు. ఈ పదం చూసుకున్నట్లయితే మొదట వచ్చినటువంటి ఇక్కడ మనకు జంట పదం వచ్చింది, ధర అని. సుందరలో అనే పదంలోని ధర, సుందర అంటే అందమైన అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత దరహాసము అంటే చిరునవ్వు అనేటువంటి వేరే అర్థము వస్తుంది. అంటే సమాన వర్ణాలు కలిగినటువంటి జంట పదాలు పక్కపక్కనే వస్తాయి, కానీ అర్థభేదం అనేది ఉంటుంది. ఇలా అర్థభేదంతో వస్తే దానిని ఏమంటారు? చేకానుప్రాస అలంకారం అని అంటారు. ఏమంటారు? చేకానుప్రాస అలంకారం అని అంటారు. తర్వాత చిత్రము. ఇక్కడ ఏముంది? ఏనుగు వచ్చింది కదా. ఇక్కడ ఏముంది? ఒక పెద్ద కొండ ఉంది కదా. మరి ఏనుగు, కొండ. మరి ఈ రెండు చిత్రాలను చూసినట్లయితే మీకు ఏమని, ఈ ఏనుగు ఏం చేస్తుంది? ఇక్కడ నడుస్తూ ఉంది కదా. మరి మీకు ఏది గుర్తు రావాలి? ఏ వాక్యం గుర్తు రావాలి? గెస్ చేయండి. ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లు ఉంది.
ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లు ఉంది. ఎప్పుడైనా సరే మనకు అన్నట్లు అనే పదం వచ్చిందనుకోండి, ఇక్కడ మనము ఊహిస్తున్నట్లు అనమాట. అంటే రియల్గా అది ఏనుగే, కానీ మనం ఏమనుకుంటున్నాం, అక్కడ భ్రమ పడుతున్నాం. ఏమని? ఆ ఏనుగు చీకట్లో చూసి ఏనుగు నల్లగా ఉంటుంది, కొండ నల్లగా ఉంటుంది. ఏనుగు పెద్దగా ఉంటుంది, కొండ పెద్దగా ఉంటుంది. కాబట్టి మనము అనుకోకుండా హఠాత్తుగా చూసినప్పుడు ఆ ఏనుగు కొండలాగా మనము భ్రమపడతాం. కాబట్టి ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది అనే వాక్యం వస్తే మీరు ఏం రాస్తారంటే ఉత్ప్రేక్షాలంకారం అని రాయండి. ఉత్ప్రేక్షాలంకారం అంటే ఊహకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అని అంటారు. మరి దీనికి లక్షణం ఏమని రాస్తారు? ఉత్ప్రేక్షాలంకారానికి లక్షణం రాయమంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అని అంటారు. అంటే ఉపమేయాన్ని మనం ఏమనుకుంటున్నాము? ఉపమానము అని ఊహిస్తున్నాం. ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అని అనుకోండి, రాయండి. చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. మనకు జంట పదాలు వచ్చి అర్థభేదం ఉంటే చేకానుప్రాస అలంకారము, అర్థభేదం లేకుంటే లాటానుప్రాస అలంకారము, తర్వాత ఏవైనా ఒక జంతువుల పేర్లు ఇచ్చి అవి ఉండే స్థావరాలు ఇచ్చినప్పుడు మనము ఏ జంతువు ఏ స్థావరంలో ఉంటుంది అలా పెట్టుకుంటూ క్రమంలో పెట్టిపోతే అది క్రమాలంకారం అవుతుంది. లక్షపక్షంలో నచ్చిననుకో హల్లులు మళ్ళీ వస్తే అది వృత్యానుప్రాస అలంకారము. ఇలాగా మనం అన్నీ అనుకుంటూ ఉండాలి, అవే వచ్చేస్తుంటాయి. తర్వాత చిత్రము ఇక్కడ చూడండి. ఒక అతను ఇక్కడ నాగలి పట్టుకున్నాడు, అరక పట్టుకున్నాడు. అరక అంటే నాగలి, అది ఏమంటారు ఇక్కడ, సలికనేమో అంటారు కదా అని, అవి పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు అతను ఏదో ఒక పని, తన యొక్క ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి ఈ చిత్రాన్ని చూసిన వెంటనే మనం ఏమంటాం? మనుషులను ఏమంటాం? మనము మనుషులను మానవ అని అంటాం కదా. కాబట్టి మానవ నీ ప్రయత్నం మానవ, మానవ నీ ప్రయత్నం మానవ. ఈ యొక్క వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే ఈ వాక్యంలో కూడా మనకు జంట పదం అనేది వచ్చింది, మానవ మానవ అని. కానీ మీరు ఇక్కడ బాగా గమనించాలి, మొట్టమొదట జంట పదం వస్తుంది, చివరన జంట పదం వస్తుంది, మధ్యన వేరే ఏదో పదం అనేది వస్తుంది. అంటే ఇక్కడ భార్యాభర్తల్ని యముడు ఏ విధంగా అయితే విడదీస్తాడో చంపేసి, అలాగా మనకి ఇక్కడ ఈ జంట పదానికి మధ్యన వేరొక పదం అనేది వస్తుంది. ఇలా మానవ నీ ప్రయత్నం మానవ అంటే ఈ మానవ మానవ అనే పదాలకు మధ్యన నీ ప్రయత్నం అనే ఒక పదం వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమొచ్చినట్టు? యముడు వచ్చినాడని గుర్తుపెట్టుకుంటే మీరు ఇలాంటి వాటన్నిటికీ యమకాలంకారం అని రాయండి. యమకాలంకారం చాలా ఈజీ. జంట పదాల మధ్యన వేరే పదం అనేది వస్తుంది. మానవ నీ ప్రయత్నం మానవ, మానవ మానవ మధ్య ఎవరు వచ్చేసారు? యముడు వచ్చాడని గుర్తుపెట్టుకుంటే యమకాలంకారము. నీ ప్రయత్నం అనే పదం వచ్చింది కదా, కాబట్టి మానవ నీ ప్రయత్నం మానవ అంటే ఇది యమకాలంకారం అని రాయండి. తర్వాత చిత్రం చూడండి. ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె నెత్తి మీద ఒక కుండ పెట్టుకైంది, సంకలో ఒక కుండని పెట్టుకైంది చంకలో. మరి ఇప్పుడు ఇక్కడ మీకు ఈ చూస్తేనే కుండాన్ని చూసిన వెంటనే మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది? అలంకారాలలో ఆమె కుండలో నీళ్లు తీసుకొని వస్తూ ఉంది అనుకుందాం. ఈ కుండలో ఆమె ఏం చేస్తుంది? నీళ్లను తీసుకొని వస్తూ ఉంది, నడుచుకుంటూ వస్తుంది. ఒక బిందెలోమో నిండుగా నీళ్లు పట్టుకొని తీసుకొని వస్తుంది, మరొక కుండలోమో సగం వరకే నీళ్లు తీసుకొని వస్తుంది అనుకుందాం. మరి దీన్ని బట్టి మీకు ఇది ఏ అలంకారం అనుకుంటున్నారు? ఈ ఒక వాక్యం ఏమొస్తుంది చెప్పండి? వెలితి కుండ తొణుకుతుంది కానీ నిండు కుండ తొనకదు. అంతే కదా. వెలితి కుండ అనేది ఏం చేస్తుంది? తొణుకుతుంది, కానీ నిండు కుండ తొనకదు. వెలితి కుండ తొణుకుతుంది, నిండు కుండ తొనకదు అనేటువంటి వాక్యం మీకు గుర్తుకు రావాలి. ఇలా వచ్చినట్లయితే దాన్ని
దృష్టాంతాలంకారం అని అంటారు. ఏ అలంకారము? దృష్టాంతాలంకారము. అంతేకాదు ఇంకొకటి కూడా దృష్టాంతాలంకారానికి వస్తుంది మనకి, ఏది? పెరుగుదు అనేది వస్తుంది కదా. తర్వాత చిత్రం చూడండి. పెరుగుది కూడా చెప్పేస్తాను ఇక్కడే ఒకసారి మీకు. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. అర్థమైందా? పెరుగును ఎంత చిలికినా ఏమిస్తుంది? వెన్ననే ఇస్తుంది. అలాగనే మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. మనకు కుండ అనే పదం గుర్తుపెట్టుకుంటే దృష్టాంతాలం, దిష్టి తీస్తాం కదా కుండలో పెట్టి, అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇక చాలామంది దిష్టి తీసి పాడేస్తుంటారు కుండ, అలాగా. కాబట్టి మీరు కుండ అనే పదం వస్తే అది దృష్టాంతాలంకారం అని గుర్తుపెట్టుకోండి. గుడ్డి గుర్తుగా చెప్పాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, నెక్స్ట్ చిత్రం వచ్చేసి చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది? చాలా వేగంగా పరిగెడుతూ ఉంది కదా. సాధారణంగా మీకు ఈ వాక్యం చూస్తేనే, పరిగెత్తడం వాక్యం చూస్తేనే, ఈ చిత్రాన్ని చూస్తేనే మీకు ఏం గుర్తు రావాలి? వేగంగా పరిగెత్తేది ఎవరు? పీటీ ఉష కదా. మరి పీటీ ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తుతుంది. ఈ వాక్యం మీకు గుర్తు రావాలి. పీటీ ఉష, ఈ అమ్మాయి పేరు పీటీ ఉష అనుకుంటే, పీటీ ఉష గాలి కంటే వేగంగా పరిగెడుతుంది. మరి చెప్పండి, ఎవరైనా సరే ఎంత ఫాస్ట్గా, ఎంత వేగంగా పరిగెత్తినా గాలి కంటే వేగంగా పరిగెత్తుతారా? అంటే ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతున్నారు. కాబట్టి ఇది ఏ అలంకారము? అతిశయోక్తి అలంకారము. గోరంతను కొండంత చేసి చెప్తారు కదా, అలా చెప్తే అతిశయోక్తి అలంకారము అని చెప్పాలి. లక్షణం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినట్లయితే అది అతిశయోక్తి అలంకారం అని రాయొచ్చు. లేదంటే గోరంతను కొండంత చేసి చెప్పినట్లయితే అది కూడా అతిశయోక్తి అలంకారం అని చెప్పవచ్చు. తర్వాత చిత్రము. ఇంకా మిగతా చిత్రాలు ఇంకా అతికిస్తున్నాను మీకు. ఈ అలంకారాలన్నీ ఇంతవరకు చెప్పుకునే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చిత్రాలు. ఇంకా చాలా ఉన్నాయి, మధ్యన మిస్ చేశాను. మనకు ఇది చూసుకున్నట్లయితే ఇవి మనకు ఏ పక్షుల్లాగా ఉన్నాయి? గోరువంక అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నేను చెప్పినాను కదా, గోరువంక వంక చూశాను, ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత ఇక్కడ లకుముకి పిట్ట దంపతులు అనుకోండి. ఈ చిత్రాన్ని ఏమనుకోండి? లకుముకి పిట్ట దంపతులు. చూడండి జంట ఎంత బాగున్నాయో. గుసగుసలతో కొమ్మ కొమ్మపై ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు అనేటువంటి వాక్యం మనకు ఈ చిత్రాన్ని చూడగానే గుర్తుకు రావాలి కదా. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది? స్వభావోక్తి అలంకారం అవుతుంది. నేను ఇందాక మేము పొరపాటున ఈ చిత్రాన్ని నేను గోరువంక వంక చూశాను అనే దానికి చెప్పినాను. కానీ ఇది చూడగానే మీకు ఎలా ఉంది? లకుమికి పిట్ట దంపతుల్లా ఉంది. కాబట్టి గుసగుసలతో కొమ్మ కొమ్మపై ముక్కులు ఆనించు లకుమికి పిట్ట దంపతులు అనే వాక్యం వస్తే మీరు ఏ అలంకారం రాస్తారు? స్వభావోక్తి అలంకారం అని రాయండి. ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు అని లక్షణము రాయండి. ఇక్కడ గోరువంక వంక చూసెను జంట పదం వచ్చింది. సమాన వర్ణాలు కలిగినటువంటి పదాలు, జంట పదాలు పక్కపక్కనే వస్తాయి. అర్ధభేదం ఉంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది. ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ చంద్రుడున్నాడు, రాజున్నాడు. చంద్రుడున్నాడు, రాజున్నాడు. ఇక్కడ కలువలున్నాయి. ఇక్కడ భూమి మీద దున్నుతున్నారు కదా, భూమి అనేది ఉంది. మళ్ళీ ఇట్లా రాజు, చంద్రుడు, కలువ పూలు, భూమి ఈ 4 పదాలు విన్నట్లయితే, చిత్రాలను చూసినట్లయితే మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది?
రాజు, తర్వాత కలువ పూలు, చంద్రుడు, భూమి. చెప్పండి, ఈజీగా కనుక్కోవచ్చు కదా. బాగా జాగ్రత్తగా గమనించండి, నేనే చెప్తాను. రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు. రాజు అంటే అర్థమేమి? మనకు ఇక్కడ రాజు అనే పదానికి రెండు అర్థాలు వస్తాయి. రాజు అంటే మనకు ఏమొస్తాయి? ప్రభువు అనే అర్థం వస్తుంది, తర్వాత చంద్రుడు అనేటువంటి అర్థం కూడా వస్తుందన్నమాట. రాజు అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది, ప్రభువు అనేటువంటి అర్థము వస్తుంది. తర్వాత కువలయము. కువలయము అంటే ఏమి? భూమి. కువలయం అంటే మనకు భూమి అనే అర్థం వస్తుంది. తర్వాత కలువ పువ్వు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒకే పదానికి రెండు అర్థాలు వస్తున్నాయి. మీరంతా కూడా చిన్నప్పుడు నేర్చుకుంటారు. అక్షరాలలో మనకు ఏం అక్షరాలు వస్తాయి? సంయుక్తాక్షరము, తర్వాత ద్విత్వాక్షరము, శ్లేషాక్షరం అని, సంశ్లేషాక్షరం అని వస్తాయి. అంటే ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తాయి. దాన్ని మనం సంశ్లేషాక్షరం అంటాం. అంటే శ్లేషాక్షరం అని కూడా అంటాం. మరి ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక పదానికి రెండు అర్థాలు రావాలి, అంటే విభిన్న అర్థాలు రావాలి. విభిన్న అర్థాలు వచ్చినట్లయితే దానిని శ్లేషాలంకారం అని అంటారు. ఇక్కడ మనకు రాజు కువలయానందకరుడు అంటే ఇక్కడ రాజు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఏమొస్తుంది? చంద్రుడు, తర్వాత ప్రభువు. మరి రాజు దేనిని ఆనందపరుస్తున్నాడు? రాజు భూమిని ఆనందపరుస్తున్నాడు, చంద్రుడు కలువలను ఆనందపరుస్తున్నాడు. ఇలా వచ్చినట్లయితే దానిని శ్లేషాలంకారం అని అంటారు. అర్థమైందా? శ్లేషాలంకారం అంటే విభిన్న అర్థాలు కలిగినటువంటి పదాలను వాక్యంలో ప్రయోగించినట్లయితే దానిని శ్లేషాలంకారం అని అంటారు. రాజు కువలయానందకరుడు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు అని అర్థం వస్తుంది. కువలయము అంటే మనకు కలువ పువ్వు, తర్వాత భూమి అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ఇలాగా రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మనకు ఎవరున్నారు? చీకటిగా ఉంది, వెన్నెల ఉంది, చంద్రుడు వెన్నెల్ని ఇస్తున్నాడు. మరి ఇది చూడగానే మీకు ఏది వాక్యం గుర్తు రావాలి? ఇక్కడ మనకు వెన్నెల ఉంది కదా, చందమామ వెన్నెలు ఇస్తున్నాడు. మరి ఈ వెన్నెల ఎలా ఉంది? ఈ వెన్నెల పాల కడలియో అన్నట్లు ఉంది. అంటే తెల్లగా ఉంది కదా, సముద్రం కూడా మనకు ఎలాగుంటుంది? బ్లూగా ఉంటుంది, కానీ తెల్లగా కనిపిస్తుంటుంది కదా. కాబట్టి ఈ వెన్నెల పాల కడలి. పాలు అంటేమి? పాల కడలి అంటే పాల సముద్రము. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కాబట్టి కడలి అంటే సముద్రము. మరి ఇక్కడ ఈ వెన్నెల పాల కడలియో అన్నట్లు ఉంది. అంటే ఈ వెన్నెల చూడడానికి పాల సముద్రం లాగా ఉంది, అన్నట్లు ఉంది. అన్నట్లు అంటే ఇక్కడ రియల్గా లేదు. మనం ఏం చేస్తున్నాము? ఊహిస్తున్నాం. ఊహించినట్లయితే ఏ అలంకారం అని చెప్పాను నేను? ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పాను కదా ఇంతకుముందే. మనకు అన్నట్లు ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లు ఉంది అని చెప్పాను కదా. ఈడ కూడా సేమ్ అదే అన్నమాట. ఈ వెన్నెల పాల కడలియో అన్నట్లు ఉంది. ఊహకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు. అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది. తర్వాత చిత్రము, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో మీరే గుర్తుపట్టండి. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు? నెత్తిన కిరీటాలు ఉన్నాయి, తర్వాత అంబులు వేసుకున్నారు. అంటే ఎవరిక్కడ? మొదటి చిత్రంలో రాముడు, తర్వాత చిత్రంలో లక్ష్మణుడు,
తర్వాత భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు, నలుగురు ఉన్నారు. తర్వాత కింద మనకు వారి యొక్క భార్యలను ఇవ్వడము జరిగింది. అర్థమైందా? మరి మీకు ఈ చిత్రాన్ని చూసిన వెంటనే ఇక్కడ మనకు భార్య భర్తలు ఉన్నారు. ఇక్కడ వీరిని ఎవరి భార్య ఎవరు అని మనము ఒక క్రమంగా చెప్పినట్లయితే దాన్నే ఏమంటారు? క్రమాలంకారం అని అంటారు. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏ వాక్యం గుర్తొస్తుంది మీకు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను వివాహము చేసుకున్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను వివాహము చేసుకున్నారు అని మనకు వాక్యం ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా చెప్తారు? నలుగురు భర్తల పేర్లు, నలుగురు భార్యల పేర్లని లైన్గా చెప్పినారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను వివాహం చేసుకున్నారు. మరి దీన్ని మీరు ఎలాగ వరుస క్రమంలో చెప్తారు? వస్తు క్రమాన్ని బట్టి రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, తర్వాత ఎవరు? శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహము చేసుకున్నాడు. ఇలాగా మనము క్రమంగా చెప్తాం. ఇలా వస్తు క్రమాన్ని బట్టి వరుస క్రమంలో చెప్పినట్లయితే దానిని క్రమాలంకారం అని అంటారు. వస్తు క్రమాన్ని అన్వయించి చెప్తే అది క్రమాలంకారము అవుతుంది. మనకి ఇంతవరకు క్రమాలంకారం చాలా వచ్చినాయి. సూర్య చంద్రులు దివారాత్రులకు అధిపతులు, గజ కచ్చప మూషికములు అని చెప్పినాం కదా. వనజల బిలంలో ప్రవేశించాయి. తర్వాత ఇది కూడా మనకు క్రమాలంకారం అనేది అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి ఒకసారి చూపిస్తాను. ఇది చూసిన వెంటనే మీకు ఏ అలంకారం గుర్తు రావాలి? గజ కచ్చప మూషికములు వచ్చిందంటే అది క్రమాలంకారం అని రాయండి. ఇక్కడ మనకు లకుముకి పిట్ట దంపతులు వచ్చినాయి. లకుముకి పిట్ట దంపతులు గుసగుసలతో కొమ్మపై ఎంతో ఉన్నాయి అని చెప్పినామనుకో, గుసగుసలతో కొమ్మపై ముక్కులా నుంచి లకుముకి పిట్ట దంపతులు అని వచ్చిందనుకోండి, ఇది ఏం రాస్తారు? ఉన్నది ఉన్నట్లు చెప్పినారు కాబట్టి స్వభావోక్తి అలంకారం అని రాయండి. స్వభావోక్తి. తర్వాత ఇది గోరు వంక చూశాను. గోరు వంక చూశాను. సమాన వర్ణాలు కలిగినటువంటి పదాలు, జంట పదాలు పక్కనే వస్తున్నాయి. అర్ధభేదం ఉంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు రాజు కువలయ ఆనందకరుడు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత రాజు భూమికిని ఆనందపరుస్తున్నాడు, చంద్రుడు కలువలను ఆనందపరుస్తున్నాడు. ఇలా ఒకే పదానికి విభిన్న అర్థాలు వస్తుంటే అది శ్లేషాలంకారము అవుతుంది. రాజు కువలయానందకరుడు అంటే శ్లేషాలంకారం అని రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, వెన్నెల. ఈ వెన్నెల పాల కడలియో అన్నట్లు ఉంది. అంటే ఈ వెన్నెల చూడడానికి పాల సముద్రంలాగా ఉంది అని అన్నట్లు ఊహిస్తున్నాం. అంటే ఊహకు ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది. తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను వివాహం చేసుకున్నారు అని ఇలా ఇస్తే మనం ఏం చేయాలి? రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు అని మనం ఒక వరుస క్రమంలో చెప్తున్నాం కాబట్టి ఇది క్రమాలంకారము అవుతుంది. మా నూతిలో నీరు పాతాళానికి చేరుతుంది. అంటే ఇది ఎక్కడ కూడా నీరు పాతాళానికి పోదు కాబట్టి ఇది ఎక్కువ చేసి చెప్తున్నాం కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారము. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినట్లయితే ఇది అతిశయోక్తి అలంకారము. గోరంతను కొండంత చేసి చెప్పడము. తర్వాత ఇక్కడ ఎవరున్నారు? అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి అమ్మ చూపించే ప్రేమ. ఇక్కడ ప్రేమ అనేటువంటి జంట పదం వచ్చింది. మొదటి దానికి రెండో దానికి అర్థంలో తేడా లేదు కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి. సూర్య చంద్రులు దివారాత్రులకు అధిపతులు. అంటే ఇక్కడ సూర్యుడు పగలుకు అధిపతి, చంద్రుడు రాత్రికి అధిపతి అని మనం ఇక్కడ వరుస క్రమంతో వస్తువుని బట్టి క్రమంలో చెప్తున్నాం కాబట్టి ఇది
క్రమాలంకారము అవుతుంది. ప్రభుత్వము రైతులపైన దయావర్షం కురిపిస్తుంది. ఇక్కడ మనకు సముద్రము వచ్చినా ఏదొచ్చినా మనకు దయావర్షం అంటే దయ అనేది వర్షము, కాబట్టి ఇదే అలంకారం అవుతుంది, రూపకాలంకారము అవుతుంది. తర్వాత సంసార సాగరాన్ని ఈదడం కష్టము. సంసార సాగరాన్ని ఈదడము కష్టం అంటే ఇది ఇక్కడ సంసారం అనేది సాగరం, ఇది కూడా రూపకాలంకారము అవుతుంది. తర్వాత అక్షర జ్ఞానం లేనటువంటి నిరక్షర కుక్షి ఈ క్షితిలో కష్టముల పాలగును. అంటే చదువుకోకుంటే ఖచ్చితంగా మనకి కష్టాలు అనేటువంటివి వస్తాయి కదా, కష్టాల పాలవుతాడని చెప్తున్నాం. కాబట్టి ఈ వాక్యంలో మనకు వచ్చిన అక్షరాలే హల్లులే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి, అనేక హల్లులు పలుమార్లు ఆవృతమైనాయి, కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఇక్కడ చూడండి, భక్షాలు ఉన్నాయి, లక్ష్మయ్య ఉన్నాడు, కాబట్టి లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా, ఈ ఎగ్జాంపుల్ మీకు గుర్తు రావాలి. ఈ వాక్యంలో కూడా మనకు వచ్చినటువంటి హల్లులే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. ఇలా వచ్చిన హల్లులే మళ్ళీ మళ్ళీ వస్తే అది ఏ అలంకారం అవుతుంది, వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఇక్కడ సమస్యల గురించి నారి బిగించింది, కాబట్టి సమస్యల సాధనకై నారి బిగించింది. ఇక్కడ నారి అనే జంట పదం వచ్చింది. మొదటి నారి అంటే స్త్రీ అనే అర్థం వస్తుంది, రెండవ నారి అంటే వింటి నారి అనేటువంటి అర్థము వస్తుంది. ఇలా అర్థంలో తేడా ఉంటే అది చేకానుప్రాస అలంకారము అవుతుంది. అర్ధభేదం ఉంటే చేకానుప్రాస అలంకారం. ఇక్కడ రాజు ఉన్నాడు, ఒకతను శుభంకరము అని చెప్తున్నాడు. రాజు రాజా నీది శుభంకరకరము అనే వాక్యం మీకు గుర్తుకు రావాలి. ఇక్కడ జంట పదం వచ్చింది. మొదటి శుభంకరము అనేది శుభంకరంలోని వాక్య పదంలో వచ్చినటువంటి కరము, రెండో దానికి కరం అంటే చేయనటువంటి అర్థము వస్తుంది. అంటే ఇక్కడ జంట పదం వచ్చింది, అర్థంలో తేడా ఉంది, అర్ధభేదంతో కూడుకొని ఉంది, కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత ఇక్కడ అందమైన నవ్వు ఉంది కదా, కాబట్టి సుందర దరహాస రుచులు, సుందర దరహాస రుచులు. ఇక్కడ కూడా సుందర దర అనే జంట పదం వచ్చింది. మొదటి దానికి సుందర అంటే అందమైన అనేటువంటి అర్థం వస్తుంది, నెక్స్ట్ దరహాసం అంటే చిరునవ్వు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే అర్ధభేదంతో జంట పదము వచ్చింది, కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము అవుతుంది. తర్వాత ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లు ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఊహిస్తున్నాం, కాబట్టి ఊహకు ప్రాధాన్యత ఇస్తే అది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది. తర్వాత మానవ నీ ప్రయత్నం మానవ, ఇది మానవ అనేటువంటి జంట పదం మధ్యన నీ ప్రయత్నం అనే పదం వచ్చింది కదా, అంటే ఎవరు వచ్చినట్టు, యముడు వచ్చినాడని గుర్తుపెట్టుకుంటే ఇది యమకాలంకారం అని రాయండి. మానవ నీ ప్రయత్నం మానవ, ఇది యమకాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండు కుండలు ఉన్నాయి, నిండుకుండ వెలతికుండ. అంటే నిండుకుండ తొనకదు, వెలతికుండ తొనుకుతుంది అనేటువంటి వాక్యం చూసుకున్నట్లయితే మనకు ఇది ఏమొస్తుంది, దృష్టాంత అలంకారము వస్తుంది. తర్వాత పీటి ఉష గాలి కంటే వేగంగా పరిగెడుతుంది, అది కూడా మనకు ఏమొస్తుంది, ఇదేమో దృష్టాంత అలంకారం. పీటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తుతుంది అంటే అది అతిశయోక్తి, ఉన్నదానికంటే ఎక్కువ ఎవరు కూడా మనము గాలి కంటే వేగంగా పరిగెత్తలేము, ఎంత వేగంగా పరిగెత్తినా. కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినట్లయితే అది అతిశయోక్త అలంకారము అవుతుంది. ఇంకా చిత్రాలు అతికించాలండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను.